దేవునికి స్తోత్రం. ప్రభు పేరిట మీ అందరికీ కూడా ఉదయకాలపు శుభాభివందనాలు. ఈరోజు అనుదిన వాక్యాన్ని చూద్దాం. లోకాసు సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును. దేవుని వాక్యము సెలవిస్తున్న రీతిగా మనము క్రీస్తు బిడ్డలముగా, క్రీస్తు నమ్మినటువంటి వారుగా, ఒక ఆత్మీయులుగా, ఆధ్యాత్మిక జీవితం జీవిస్తున్నటువంటి వారుగా ఏ విషయంలోనైనా మనము హృదయపూర్వకంగా చేయాలి. మంచి మనస్సుతో మనము చేయాలి. ఏ పని చేసినా అప్పుడు అది సఫలమవుతుంది, దేవునికి ఇష్టమవుతుంది. ఎందుకంటే అది క్షమించే విషయంలోనైనా, ఇచ్చే విషయంలోనైనా, సహాయము చేసే విషయంలోనైనా కూడా అది మనం ఏదైనా మన విధానం, మన మనస్సు అది ఎలా చేస్తున్నామో, ఏ ఉద్దేశం చేస్తే అది మరలా అదే విధానంలో మనకి చేయబడుతుంది. అదే పరిస్థితిలో దేవుడు మరలా తిరిగి అది మనకి దయచేస్తాడు, మనకి ఇస్తాడు. అందుకే మనం ఎట్టి కొలతతో మనం కొలిసి చేస్తున్నామో, ఇస్తున్నామో, మనం ఉంటున్నామో, తిరిగి అదే కొలతతో దేవుడు మనకి తిరిగి ఇస్తాడు అని బైబిల్ వాక్య లేఖనం మనకు సెలవిస్తూ ఉంది. కనుక దేవునిలో ప్రియ దేవుని బిడ్డలైన మనందరం కూడా జ్ఞాపకం చేస్తున్న ఒక విషయం ఏంటంటే, ఈరోజు నువ్వు ఏ మనసుతో, ఏ ఉద్దేశంతో, ఏ మంచి హృదయంతో ఏది చేస్తున్నావో అదే కొలత మరలా నీ జీవితంలో దేవుడు తీసుకొస్తాడు, దేవుడు నడిపిస్తాడు. అందుకనే మనం చేసే ప్రతిదీ మంచి మనసుతో, మంచి హృదయంతో, మంచిగా స్వభావంతో చేయగలగాలి. నువ్వు అలా ఏది, అది నీ మాటలైనా, నీ యొక్క పనులైనా, ఇతరు సహాయార్థమైనా, నువ్వు ఇచ్చేవైనా, సమస్తం ఏదైనా కావచ్చు, ప్రతిదీ నీవు చేసే ఉద్దేశం, ఆ స్వభావం అనేది చాలా ప్రాముఖ్యం దేవుడికి. అందుకనే నువ్వు చేసేది ఏదైనా చేయి, కానీ చేసేది మాత్రం మంచి మనస్సుతో నువ్వు చేయాలి. దాన్ని దేవుడు కొలుస్తాడు అనేది గుర్తుంచుకో. నువ్వు చేసే ఆ మనస్సుని దేవుడు కొలుస్తాడు, మరలా అదే కొలతతో నీకు తిరిగి చేస్తాడు దేవుడు. అందుకే మనం ఎంతగా చేస్తే దేవుడు మనకు అంతగా ఇస్తాడనే ఉద్దేశంతో చేయాలి. ఎంతగా జరిగిస్తే అంతగా దేవుడు మన జీవితాల్లో జరిగిస్తాడు అనే ఉద్దేశంతో మనం ఏదైనా జరిగించాలి. దేవునిలో, దేని విషయంలో, మన అన్ని విధానాల్లో, అన్ని పరిస్థితుల్లో కూడా. కనుక అది మనం జ్ఞాపకం చేసుకుని, మనం మన దృష్టిలో పెట్టుకుని, దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా ప్రతి దినము కూడా మంచి హృదయాలతో, మంచి మనసులతో ప్రతిదీ సమస్తం మనం జరిగించేటువంటి వారుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని అద్భుతంగా నడిపిస్తాడు, బలపరచగలుగుతాడు, సహాయం చేస్తాడు, సమృద్ధిని ఇవ్వగలుగుతాడు, తన ఉన్నతమైన కృపతో మనల్ని నింపి నడిపిస్తాడు. కనుక గట్టి దేవుని స్థలంలో మనందరం కూడా పరిపూర్ణంగా, సంపూర్ణంగా మనం విషయంలోనైనా, సహాయం చేసే విషయంలోనైనా, దేవుని పని చేసే విషయంలోనైనా, దేవునికి సంబంధించిన విషయంలోనైనా సమస్తం కూడా నువ్వు ఏ కొలత కొలుస్తున్నావు అనేది గుర్తు పెట్టుకుని నువ్వు చెయ్యి. దాన్ని బట్టి దేవుడు నీకు జరిగిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధిలో ఒకవేళ మేము కొలిచే కొలత తప్పుగా ఉంటుందేమో, వేరుగా ఉంటుందేమో, అది ఒక స్వార్థంతో లేదా అసూయతో, ద్వేషంతో ఉంటుందేమో, మనస్సు ఇష్టం లేకుండా ఉంటుందేమో, తిరిగి అదే కొలత మాకు వస్తుంది. కనుక ప్రభు, మేము ఒకవేళ ఇంతవరకు ఎవరి పట్లైనా, నీ పట్లైనా, మేము సంఘం పట్లైనా ఎలాగైనా ఆ ఉద్దేశంతో చేసిన క్షమించండి. నీ సన్నిధిలో మేము ప్రతి వ్యక్తి జీవితంలో మాకు ఇచ్చిన ప్రతి విషయంలోనైనా మంచి మనసుతో కొలిచి ఆత్మీయ జీవితాలు మాకు దయచేసి సహాయం చేయమని యేసయ్య నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.